అని మేక వెంట్రుకలు వడకడం అనేది 2 విధాలుగా వీళ్ళకి కష్టంతో కూడుకున్న పని, కఠినతరమైన పని. అయితే ఇక్కడ నేను ఎందుకు వీళ్ళని పదే పదే ఫోకస్ చేస్తున్నాను తెలుసా? దేవుడు ఒక మాట వాడారండి, బైబిల్ రాసేటప్పుడు ఈ గ్రంథకర్త ఒక మాట వాడారండి. ఈ స్త్రీల గుంపు గురించి మనకు తెలియడానికి వాళ్ళ ముందు ఒక పదాన్ని వాడారు పిల్లరా. ఏంటండి ఆ పదం? జ్ఞాన హృదయము కలిగిన. జ్ఞానం అంటే ఏంటండి? మనం ఇందాక చదువుకున్నాం కదా, జ్ఞానం అంటే యెహోవా యందు ఏముండాలి? భయము ఉండాలి, యెహోవా యందు భక్తి ఉండాలి. చూసారా, ప్రత్యక్షపు గుడారం నిర్మించబడబోతుంది. దేవుడు మోషే గారికి ఆజ్ఞ ఇచ్చారు, అందులో తాను నివాసం ఉంటారట. అక్కడికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తారట, మన విన్నపాలకు ఆయన చెవుకుతారట. మనం దేవుని పని చేస్తున్నాం, దేవుని పనిలో మన విలువైన పాత్ర ఉండాలి అని వాళ్ళు కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్నారనమాట. వివేక హృదయం కలిగిన వాళ్ళు నూలు వడికితే, జ్ఞాన హృదయం కలిగిన వాళ్ళు ఏం వడికారు? మేక వెంట్రుకలు వడికారు. ఇక్కడ మీకు నేను ఇందాకే చూపించాను, నిర్గమాకాండం 25వ అధ్యాయం 26వ వచనంలో మేక వెంట్రుకలతో ప్రత్యక్షపు గుడారమునకు పైన ఏం చేయాలి? తెర చేయాలి. అంటే మేక వెంట్రుకలతో చేసే తెరలని పైన వాడతారు, వాటిని సుకుమారంగా ఉండే లోపల ప్లేసెస్లో వాడరు. పైన మంచుకు తట్టుకోవాలి, ఎండకు తట్టుకోవాలి, ఎన్నో ఇబ్బందులకు తట్టుకోవాలి. ప్రత్యక్షపు గుడారాన్ని కాపలా కాయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఆ ప్రొటెక్ట్ చేసే పనిని దేనికి ఇస్తున్నారు ఈ స్త్రీలు? మేక వెంట్రుకలకి ఇస్తున్నారు. మేక వెంట్రుకలతో తెరలు తయారు చేస్తున్నారు. పిల్లరా, ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ దేవుని ప్రణాళిక మనం చూస్తే, ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి ఒక ఆత్మీయ అర్థం ఉంటుందండి. దీపము, దీపస్తంభములు, ప్రకాండములు, గంగాళములు, బలిపీఠము, గరిటెలు, ఇత్తడి గిన్నెలు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఏంటి దేవుడు వీటి ద్వారా మనకు నేర్పించాలనుకునేదంటే ఆశ్చర్యం అండి. మనోనేత్రాలు వెలిగించబడతాయి అసలు మనకు. అలాంటి ఒక విలువైన భవిష్యత్తులో జరగబోయే యేసుక్రీస్తు ప్రభు వారి బలి, భవిష్యత్తులో జరగబోయే విలువైన దేవుని నివాసము, ఏర్పాటవ్వబోయే విలువైన దేవుని నివాసం సంఘం, దీనంతటికీ సాదృశ్యంగా ఏముంది? ప్రత్యక్షపు గుడారం. ఆ గుడారముని నిర్మించే పనిలో వీళ్ళకి ఎంత విలువైన పాత్ర దేవుడు ఎందుకు ఇచ్చారంటారు? కేవలం ఒకటేనండి రీజను. ఏముందండి వాళ్ళ దగ్గర? జ్ఞాన హృదయము. సరే, వీళ్ళందరూ ఒడికి తెచ్చేశారు, పని అయిపోతుందా? ఇప్పుడు ఇవ్వండి అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఒకరు బంగారం, ఒకరు వెండి, ఒకరు రత్నాలు, ఒకరు వజ్రాలు, ఎవరి దగ్గర నా ప్రీషియస్ వస్తువులన్నీ తీసుకొచ్చి పోగులు పోగులు పెట్టేశారు. ఇక్కడ పని అయిపోతుందా? అవ్వదుగా. పని జరగాలంటే ఎవరుండాలి? ఎవరుండాలండి? ఆ పని చక్కగా జరిగించే ఒక వ్యక్తి ఉండాలి కదా. ఆ వ్యక్తులు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు. వాళ్ళను కూడా ఎన్నిక చేయడంలో ఎందుకు ఇన్ని లక్షల మందిలో వాళ్ళను మాత్రమే ఎన్నిక చేశాడని నేను ఆలోచించానండి. అది చదువుతున్న ప్రతిసారి నా హృదయానికి హత్తుకుంటుంది. చూడండి, నిర్గమాకాండము 31వ అధ్యాయము. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుంచి చూద్దామండి. స్పీడ్గా చదవండి పిల్లలు.